once again. మరలా మీ అందరికీ ఒకసారి వందనములు. I'm feeling scared because this is the first sermon and it's a great responsibility for the year. ఈ యొక్క సంవత్సరానికి ఇది మొట్టమొదటి వాక్య పరిచర్య కాబట్టి నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే అది నా మీద పెట్టబడిన ఒక గొప్ప భారము లాంటిది. But I rely on the power of God's word. అయితే నేను దేవుని యొక్క వాక్యం యొక్క బలం మీద ఆధారపడి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. How great is our God! మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. As we meditated yesterday evening, his faithfulness has stood the test of generations and generations. నిన్న మనం ధ్యానించుకున్నట్టుగా ఆయన యొక్క విశ్వాస్యత తరతరములకు ఎంతో స్థిరముగా నిలబడి ఉన్న విశ్వాస్యత. For thousands of years, కొన్ని వేల సంవత్సరాలకు కూడా his children have been able to testify that, and we are no different in this new year 2026. ఆయన యొక్క పిల్లలు అలాగా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వగలిగారు. మనము ఈ యొక్క 2026 సంవత్సరం కూడా మనం అలాగే సాక్ష్యం ఇవ్వగలము. How small we are in that large community of people who have been worshipping their creator since the beginning of time. అయితే మనము ఇక్కడ చిన్న గుంపుగా కూడి ఉన్నా కానీ మరి దేవునిని సృష్టి ఆరంభము నుంచి ఆయనను ఆరాధిస్తున్న విశ్వాసులతో పాటు మనం కూడా ఆయన విశ్వాస్యత కలవాడని సాక్ష్యం ఇవ్వగలము. God created time, isn't it? దేవుడు సమయాన్ని ఆయన సృష్టించాడు. Right? Time did not exist before. ఈ సమయము అనే ఈ యొక్క కాన్సెప్ట్ మరి ఇంతకు ముందు లేదు, దేవుడు సృష్టించాడు దాన్ని. God doesn't need a clock. He has been there forever. దేవునికి గడియారం అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆది నుంచి ఉన్నవాడు, ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. And in his indescribable wisdom, he chose to create something finite, a series of events or people, and he created everything. వచింప శక్యము గాని ఆయన యొక్క జ్ఞానము చొప్పున ఆయన ఈ లోకములో సమస్తమైన విషయాలను కార్యాలను వస్తువులను ఆయన చేసుకుంటూ వచ్చాడు. Why did God create Adam at that particular time is a question some people ask. అయితే ఆదామును ఆ యొక్క సమయములో ఆ సమయానికి దేవుడు ఎందుకు సృష్టించాడు అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. Right? What would it occur to us if we think about Adam and why at that moment only God created him? అయితే ఆ యొక్క పర్టికులర్ సమయంలోనే ఆదామును దేవుడు ఎందుకు సృష్టించాడు అని మనం ఆలోచించవచ్చు. Another question we can ask ourselves is, am I as important as Adam and Eve? అయితే రెండో ప్రశ్న మనం అడగవచ్చేది ఏంటంటే నేను కూడా ఆదాము అవ్వలు అంత ప్రాముఖ్యము కలిగిన వాడనా అని అనుకోవచ్చు. Is it? Is Adam any better than us in anything? అయితే మనకంటే ఆదాము ఏదన్న విషయాల్లో ఆయన ఉత్తమమైన వాడా? God created this beautiful time, and in that time he is sending individuals into that time onto this planet. అయితే దేవుడు ఒక్కొక్కరిని కూడా ఒక సమయము ఆయన నియమించాడు. ఆ యొక్క సమయాన్ని అనుకూలతను బట్టి ఆయన నియమించి ఒక్కొక్కరిని కూడా ఈ లోకంలోనికి పంపిస్తూ ఉన్నాడు. And we might live 60, 70, 80, 90 years. మనమైతే 60, 70, 80, 90 సంవత్సరాలు అలా బతకవచ్చు ఈ లోకంలో. But we are part of a larger community that God has chosen for himself. అయితే మనము ఒకళ్ళమే కాదు కానీ దేవుడు ఏర్పరచుకున్న సార్వత్రిక సమాజము లేక సార్వత్రిక సంఘములో మనమందరము భాగస్వాములంగా ఉంటున్నాము. I am telling this truth so that you and I will be humbled by that fact. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నీవు నేను కూడా ఈ యొక్క సత్యాన్ని గ్రహించి దాని ద్వారా మనల్ని మనం తగ్గించుకునే స్వభావంలోకి రావాలి. At the same time, అదే సమయంలో I want all of us to be reminded from the scripture as to how important or how valuable should our value be for that 60, 70 or whatever time God gives us on this earth. అయితే నేను మీకు గుర్తు చేయాల్సింది అనుకుంటున్నా ఏంటంటే మరి ఈ యొక్క 60, 70 సంవత్సరాలు మనం లోకంలో బతికే విధానంలో మనము దేవుని విషయంలో మనం ఎంత వాల్యుబుల్ గా ఉండాలనే విషయాన్ని. God does have a yearly calendar. We see that in the Bible. బైబిల్లో మనం చూస్తున్నాము దేవునికి సంవత్సరాంతకి సంబంధించిన క్యాలెండర్ ఉన్నది. He created the days. ఆయన మరి రోజులను సృష్టించాడు. We see months in the Bible. మరి బైబిల్ గ్రంథంలో మనం నెలలు చూస్తున్నాము. We see the
the law containing, rules regarding the annual things. అయితే మనము ధర్మశాస్త్రంలో చూసుకుంటే పాత నిబంధనలో సంవత్సరాంతానికి చేయవలసిన కార్యక్రమాలు, ఏడాది చేయవలసిన కార్యక్రమాలు అక్కడ వ్రాయబడి ఉన్నవి. And as we look back at 2025 and thank God for all his goodness, so much also should we look at 2026 and see how we can enjoy God's goodness in this year. అయితే మనము 2025 సంవత్సరానికి వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవుని యొక్క మంచితనాన్ని మనం ఎలాగా ఆనందించి ఆయన స్తుతించామో, అదే విధానముగా 2026 సంవత్సరంలో కూడా ఆయన మంచితనాన్ని మనం ఆనందించి స్తుతించే వారంగా ఉండాలి. There is a man called Francis Chan. ఫ్రాన్సిస్ చాన్ అనే ఒక ఆయన ఉన్నాడు. I don't know how many of you heard that name, but he is a pastor of a mega church in United States. యునైటెడ్ స్టేట్స్ లో ఒక మెగా చర్చ్ కి ఆయన పాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. One day he was trying to talk about the value of time or human life. అయితే ఒకరోజు ఆయన సమయాన్ని గురించి, మానవ యొక్క జీవితం యొక్క విలువ గురించి మాట్లాడటానికి ఆయన పూనుకున్నాడు. So he chose to give an illustration. అయితే ఆయన ఒక ఎగ్జాంపుల్ లేక ఒక ఉదాహరణ వాళ్ళ ముందు ఉంచడానికి ఇష్టపడ్డాడు. He brought a thick large rope to the church. ఆయన ఒక పెద్ద తాడును, ఒక బలమైన తాడును, లావుగా ఉండే తాడును సంఘానికి తీసుకొని వచ్చాడు. The rope was so big that it occupied so much area on the stage. అయితే ఆ యొక్క తాడు ఎంత పెద్దదంటే ఆ స్టేజ్ మీద చాలా ప్లేస్ ని అది ఆక్యుపై చేసింది. To the edge of that rope he marked a little place with red. అయితే ఆ యొక్క తాడు చివరిలో ఒక ఎర్ర రంగుతో ఒక గుర్తు పెట్టాడు. He didn't do that to the whole rope. Just the tip of it, he marked it in red. అయితే ఆ యొక్క తాడు మొత్తం అలా చేయలేదు, కానీ తాడు చివరిలో ఒక ఎర్ర మరి గుర్తు ఆయన పెట్టాడు. And he said like this. ఆయన ఇలాగ చెప్పాడు. The length of this rope is your actual time. అయితే ఈ యొక్క తాడు ఎంత పొడవుగా ఉందో అది మీకు ఇవ్వబడిన మీ యొక్క సమస్తమైన సమయము, your whole life. మీ యొక్క సమస్తమైన జీవితం అనుకోవచ్చు. The red part is your time on earth. అయితే ఆ యొక్క సమస్తమైన జీవితంలో ఈ యొక్క ఎర్ర గుర్తులో పెట్టిన ఈ బిందువు మాత్రమే మీ యొక్క లోకములో ఉండే మీ జీవితము. Did you understand? మీకు అర్థమైందా అండి? That whole length is your eternity. అయితే ఆ యొక్క తాడు యొక్క పొడవు మొత్తం కూడా మనం నిత్యత్వంతో పోల్చుకుంటే the tip of it, which is so negligible, if you look at it suddenly you can't even recognize it, that small portion is our life on this earth. ఆ యొక్క తాడులో ఉన్న ఆ ఎర్ర గుర్తు పెట్టిన కొన భాగము మాత్రమే మీ యొక్క జీవితము, ఈ లోకములో ఉన్న జీవితంతో పోల్చబడినది. And then he said like this. అది చెప్పి ఇలాగ చెప్పాడు తర్వాత, but how you use this red part determines how the whole rope is. అయితే నువ్వు ఈ ఎర్ర బిందువు పెట్టిన ఈ కొన భాగాన్ని ఎలా వాడుకుంటావో ఈ లోకంలో, దానిని బట్టి ఆ యొక్క తాడు పొడవు మొత్తం లేక నిత్యత్వంలో నువ్వు ఎలాగ వ్యవహరిస్తావో దీని మీద ఆధారపడి ఉంటుంది. Does that scare you? మరి అలాంటి వాటిని నేను చెప్పినప్పుడు మీకు ఏమైనా భయం వేస్తుందా? Oh man, I go mad when I think about how much in that red part. I think half of it is already over. అయితే నాకు ఇలాంటి విషయాలు ఆలోచించినప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది, నాకు లోపల ఇబ్బందిగా ఉంటుంది. Probably we still have a little part of that red part remaining in our lives. అయితే ఆ యొక్క ఎర్ర బిందువు పెట్టిన కొన భాగంలో మేబీ ఇంకా మనందరికీ కూడా కొంత భాగం మిగిలి ఉందేమో ఈ లోకంలో. I don't know. నాకు తెలియదు. Maybe we have a day or maybe we have a decade. అయితే మన జీవితంలో ఇంకొక రోజు మాత్రమే ఉందేమో లేక ఇంకొక దశాబ్దం మాత్రమే ఉందేమో నాకైతే తెలియదు. But let us see and be careful how we spend our time on this earth. అయితే మనము మన యొక్క జీవితాలను ఈ లోకంలో ఎలాగ జీవిస్తున్నామో, మన సమయాన్ని ఎలాగ వ్యయపరుస్తున్నామో ఆ విషయం గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. I want to read a verse from the book of Acts. మరి అపోస్తుల కార్యాల నుంచి ఒక వచనం చదవాలని నేను ఆశపడుతున్నాను. Acts chapter 20 verse 24. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనము. But I do not consider my life worth anything to myself, so that I may finish my task and the ministry that I received from the Lord Jesus to testify to the good news of God's grace. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనము. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైన దానిగా ఎంచుకొనుటలేదు.
I think we don't have to talk much about that verse. The verse itself is very self-explanatory. అయితే ఈ యొక్క వచనం గురించి మనం పెద్దగా మరి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచనం చదువుతుంటేనే దాంట్లో ఏముందో అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. One thing always fascinates me about Paul. నన్ను చాలా ఆశ్చర్యపరిచే ఒక విషయం ఉంది పౌలు గురించి. అదేంటంటే, if you look in the whole scripture and search, you cannot find a lazy face in the life of Paul. అయితే లేఖనము మొత్తము మనం పరిశీలించి దాన్ని తవ్వి చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, పౌలు జీవితంలో ఆయన ఏమీ పని చేయకుండా, పని లేకుండా ఉన్న పరిస్థితి ఎప్పుడు మనకు కనపడదు. I'm not talking about his, earthly career. అయితే ఆయన యొక్క లోక జీవితాన్ని గురించి, ఆయన లోకములో చేసిన పనుల గురించి నేను మాట్లాడటం లేదు. I'm talking about his spiritual career. అయితే ఆయన యొక్క ఆత్మ నడవడి గురించి, లేక ఆయన ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. I get goosebumps when I read about how hard working and how occupied this man of God was from his birth. అయితే తాను పుట్టినప్పటి నుంచి ఈ పౌలు అనే మనిషి ఎంతగా పనికి నిమగ్నమై ఉన్నాడో, పనిలో ఆయన ముందుకు వెళ్ళాడో దాని గురించి ఆలోచించినప్పుడు నా శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి. Sometimes you might ask, brother, birth of Paul is not written in the Bible. అయితే మీరు అడగవచ్చు, అయితే సహోదరుడా, మరి పౌలు యొక్క పుట్టుక గురించి బైబిల్లో రాయలేదు కదా అని చెప్పొచ్చు. Just come to Galatians chapter 1. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి మనం వస్తే, we'll read verse 15. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అనుజనులతో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృతో అంటే రక్తమాంసములతో నేను సంప్రదింపలేదు. His birth narrative is not recorded in the Bible. అయితే పౌలు యొక్క పుట్టుక సంబంధించిన చరిత్ర బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. But Paul himself looks back at his beginning, the time of his birth, and he gives so much focus or credit to the plan of God. అయితే పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, తన యొక్క పుట్టుకకు జ్ఞాపకం చేసుకొని, తన పుట్టిన సంబంధాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన ఆ పుట్టుక ఎలాంటిది, అది దేవుని యొక్క ప్రణాళికలో కలిగినది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తున్నాడు. He is a man who is obsessed with the timeline of God. అయితే పౌలు దేవుని యొక్క ప్రణాళికల గురించి, ఆయన యొక్క సమయాల గురించి దానిలో ఎంతో నిమగ్నమైపోయిన వాడు. In Paul's writings you constantly hear this phrase, in the fullness of time, in his time. That phrase is constantly repeated. అయితే పౌలు రాసిన ఆయన వ్రాతలన్నిటిలో కూడా, ఆయన రాసిన పత్రికలన్నిటిలో కూడా ఈ యొక్క మాట మనకి మళ్ళీ మళ్ళీ కనపడుతుంది. కాలము సంపూర్ణమైనప్పుడు, సమయము సంపూర్ణమైనప్పుడు అనే మాటలు. Not only does he look at his life that way, but he looks at the life of every believer in the timeline of God. అయితే తన యొక్క జీవితాన్ని మాత్రమే ఆయన దేవుని యొక్క ప్రణాళికలో చూసుకోవట్లేదు, కానీ ప్రతి విశ్వాసి యొక్క జీవితాన్ని కూడా దేవుని ప్రణాళికలో చూసుకునే వాడిగా మనకు కనబడుతున్నాడు. If you have time, you can get into the book of Philippians or any other epistle of Paul. He looks at every believer's life or walk as a journey which is, heading towards a particular goal. అయితే పౌలు ఫిలిప్పీల పత్రికలో రాసినట్టుగా మీరు టైం ఉంటే చదువుకోండి. అక్కడ ప్రతి ఒక్క విశ్వాస యొక్క నడవడిక, ఆయన యొక్క విశ్వాస జీవితం కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఆయన సమయం చొప్పున ఎలా సాగుతుందో దాని గురించి ఆయన చక్కగా వర్ణించాడు. He always talks about his time on earth and every believer's time on earth as headed to the day of Christ. అయితే పౌలు ఎలా వ్రాస్తున్నాడంటే, ఎలా మాట్లాడుతున్నాడంటే, తన యొక్క జీవితము, ప్రతి విశ్వాస యొక్క జీవితము కూడా క్రీస్తు దినము వరకు అది ఈ లోకంలో ఎలా కొనసాగింపబడుతుంది అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. And if the day of Christ is the end destination, he calls upon every believer now to live in the light of that. అయితే క్రీస్తు యొక్క దినము అనేది అంత్య గమ్యమైతే దానిని బట్టి ముందుకు చూసుకుంటూ ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ లోకములో ఎలా నడవాలి అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. He does that everywhere in all of his writings. ఆయన రాసిన వ్రాతలన్నిటిలో కూడా ఆయన అదే విషయాన్ని నొక్కి నొక్కి చెప్తూ ఉంటాడు. So here when he is talking about his birth, he is saying, I was set apart at my birth.
అయితే ఆయన యొక్క పుట్టుక గురించి ఇక్కడ ప్రస్తావించినప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను పుట్టినప్పుడే దేవుడు నన్ను ప్రత్యేకపరిచి అనే మాట. Does God do that only for few people or for everyone? అయితే ఆ ప్రత్యేకపరచడం అనేది దేవుడు కొంతమందికి మాత్రమే చేస్తాడా, అందరికీ చేస్తాడా? Wow, that was very quick. Thank you. I thought I should convince you about that. Yes, it's universal. అది అందరికీ, కొంతమందికి మాత్రమే కాదు. If God would ask you and me, I set you apart, what did I set you apart for? What would your answer be and what would my answer be? అయితే దేవుడు మన దగ్గరికి వచ్చి, ఇదిగో నేను నిన్ను పుట్టుక నుంచి ప్రత్యేకపరిచాను అని అడిగితే, దేనికోసం ప్రత్యేకపరిచాడు అని దేవుడు మనల్ని అడిగితే మన యొక్క రెస్పాన్స్ లేక మన యొక్క సమాధానం ఎలా ఉంటుంది? Just like this, there would be silence. What has God really called us for? దేవుడు నిజంగా మనకి దేనికోసమే మనల్ని ప్రత్యేకపరిచాడు లేక మనల్ని పిలిచాడు? What does God in our 60, 70 or any number of years want us to invest our time in? అయితే మరి మన యొక్క 60-70 సంవత్సరాల ఈ లోకంలో బతికే జీవితము దేనిలో వ్యయపరచాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు? Beloved, when we look at Paul, one thing we understand is the revelation he had, he embraced the revelation in every point of his life. పౌలు గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనకు దేవుడు చూపించిన ప్రత్యక్షతను తన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన దానిని హత్తుకుంటూ ముందుకు నడిచాడు. Maybe as a kid he went to the synagogue. అయితే ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ సినగోగుకు వెళ్ళి ఉంటాడు, లేక యూదుల సమాజ మందిరానికి వెళ్ళి ఉంటాడు. As a youngster he went to the Sanhedrin. మరి ఆయన మరి యవన వయసులో ఉన్నప్పుడు సన్హెడ్రిన్ సభకు వెళ్ళి ఉంటాడు. At a middle-aged man he is traveling the world carrying the greatest story, the gospel of Jesus Christ. అయితే మధ్య వయస్కుడుగా ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభు యొక్క సువార్తను మోసుకుంటూ లోకమంతా చాటించి ప్రకటించాడు. Whatever little revelation he had at any point in his life, he embraced that and tried to live by that. అయితే ఆయనకు కలిగిన ప్రతి చిన్న ప్రత్యక్షతను కూడా ఆయన యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఆ ప్రత్యక్షతను హత్తుకొని దాని ప్రకారం జీవించడానికి ఆయన ప్రయత్నించాడు. Yes, at one point his whole world view turned. ఒక సమయంలో ఆయన లోకాన్ని గురించి ఆయన ఏమైతే ఆలోచిస్తున్నాడో అది మొత్తం కూడా ఒక వైపు నుంచి ఇంకో వైపు తిరిగిపోయినట్టు అయిపోయింది. But till then he was blameless in how he lived according to what God had showed him till then. అయితే అప్పుడు దాకా దేవుడు ఆయనకి ఏమైతే ప్రత్యక్షపరిచాడో దాని ప్రకారం జీవించే విషయంలో ఆయన నిర్దోషిగా ఉన్నాడు. Beloved, when I look at my life, I feel ashamed. ప్రియులారా, నా యొక్క జీవితాన్ని నేను గమనించుకున్నప్పుడు నాకెంతో సిగ్గుకరంగా ఉంటున్నది. About how much revelation God has given me and what have I done about it, I cannot stand before God. అయితే దేవుడు నాకు ఎంత ప్రత్యక్షత అనుగ్రహించాడు, దాన్ని ఆలోచిస్తే నేను నా జీవితాన్ని ఎలా వ్యయపరుస్తున్నాను అన్న విషయాన్ని ఆలోచించినప్పుడు దేవుడి ముందు నిలబడటానికి నాకు చాలా సిగ్గుకరంగా ఉంటుందండి. How does it go with you when you look at your life, what God has called you for and how much of that task have you completed so far? What would your response be? అయితే మీ యొక్క జీవితాల్లో ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఏ కార్యం కోసం పిలిచాడు, ఆయన పిలిచిన కార్యంలో మీరు ఎంతవరకు దానిని కొనసాగిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఆలోచించినప్పుడు మీకు ఎలా ఉంటుంది? Oh man, this man called Paul, he was always on the run. ఈ యొక్క పౌలు అనే యొక్క వ్యక్తి ప్రతి విషయంలో కూడా ఆయనకు చూపించిన ప్రత్యక్షత ప్రకారం ఆయన పరిగెత్తుతూనే ఉన్నాడు. You know, a lot of times we believers have this false idea that if we are in God's work, we lose life. అయితే మనకు విశ్వాసులుగా కొన్నిసార్లు ఈ తప్పుడు ఆలోచన ఉంటుంది. అదేంటంటే మనం దేవుని పనిని చేస్తూ ఉంటే మన యొక్క జీవితాన్ని కోల్పోతాం అనే విషయం. That we lose the joys of life. మన యొక్క జీవితంలో ఉండే ఆనందాలను సంతోషాలను కోల్పోతాం అనే విషయం. That we lose the pleasures of life. జీవితంలో ఉండే మనకుండే వస్తువులు మనకుండే సంతోషాలను కోల్పోతాం అనే విషయం. Observe Paul's life. అయితే పౌలు యొక్క జీవితాన్ని మనం గమనిద్దాము. Tell me one thing which was lacking in his life. ఆయన యొక్క జీవితంలో ఆయన కొరత చెందిన ఒక్క విషయాన్ని మీరు ఎత్తి చూపించండి. By today's standards. అయితే ఈ రోజులతో మనం కంపేర్ చేసి చూసుకుంటే he lived 2000 years ago. ఆయన 2000 సంవత్సరాలు బ్రతికాడు. He did much more than we can enjoy in 21st century. అయితే ఈ యొక్క 21వ శతాబ్దంలో మనము అనుభవించిన దానికంటే అధికమించి ఆయన ఎన్నో విషయాలను చేశాడు 2000 సంవత్సరాల క్రితం. How many friends Paul had? పౌలుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారండి?
You cannot count them. మనము మన వేళ్ళ మీద లెక్క పెట్టలేము. Every end of his epistle is filled, a whole chapter sometimes is dedicated to the people to whom his heart is knit with. అయితే ఆయన హృదయం ఎవరితో అయితే అతుకుబడి ఉన్నదో అలాంటి స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఆయన పత్రికల్లో ఆ చివరి చాప్టర్, ఆ చివరి అధ్యాయం అని చదివితే వాళ్ళకి వందనాలు స్తుతులు చెల్లిస్తూ లేక వాళ్ళని అభినందిస్తూ ఆయన రాస్తూ ఉంటాడు. This is a man who in the times there were no planes traveled the world. అయితే ఈయన మరి లోకంలోకి అటు ఇటు తిరగటానికి ఏరోప్లేన్స్ లేని మరి కాలంలో ఆయన జీవించాడు. He is a man who earned his own bread 2000 years ago by making tents. 2000 సంవత్సరాల క్రితం డేరాలు కొట్టుకుంటూ తన జీవనోపాధిని ఆయన సంపాదించుకున్న వ్యక్తి ఈయన. Some people say that it was a lucrative or a costly business back then. అయితే కొంతమంది ఏమంటారంటే అది మంచి ఆదాయము లేక రాబడి వచ్చే వ్యాపారం అని చెప్తారు. He lived in some of the costliest accommodations. ఆయన చాలా ఖరీదైన ప్రదేశాల్లో లేక బిల్డింగ్స్ లో నివసించిన వ్యక్తి. He had some elite friends. ఆయనకి గొప్ప గొప్ప స్థానాల్లో గొప్ప గొప్ప మరి టైటిల్స్ కలిగిన స్నేహితులు ఉన్నారు. He lived for sometimes years in some of the costliest places on earth back then. అయితే ఆ యొక్క సమయంలో భూమిలో మరి నివసింపదగ్గ అతి ఖరీదైన స్థలాల్లో పౌలు నివసించాడు. ఆయన ఉన్నాడు అక్కడ. What I'm trying to say is we a lot of times think that if we give ourselves to God, we are going to be poor, we are going to lose what the world calls life. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుని విధానంలో మనం నడుచుకుంటూ వెళ్తే ఆయన ప్రకారం మనం జీవిస్తే మనకు లోకంలో కలిగిన సంతోషాలు మనకు కలిగిన విషయాలన్నీ కోల్పోతాము, మనం కడుబేదలంగా ఉంటాము అనే విషయం అనుకుంటూ ఉంటాం. What a false conception that is. అది చాలా తప్పుడు ఆలోచన కదా. Paul lived every aspect of life and still he says I am all for Christ. అయితే పౌలు తన యొక్క జీవితంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా దేవుని కోసం గడిపాడు. నేను క్రీస్తు వాడను ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. In this verse, ఈ యొక్క వచనంలో if you go and put your mic to Paul's face, అయితే if you go and put your mic, మీరు ఒక మైక్ తీసుకొని పౌలు దగ్గర ఆయన ముఖం దగ్గర పెడితే rapid fire, ఆయనను వెంటనే ప్రశ్న తర్వాత ప్రశ్న అడిగితే job or life, నీకు ఉద్యోగం కావాలా జీవితం కావాలా, what would he say? ఆయన ఏమంటాడు? Sorry? Here, according to this verse. ఈ యొక్క వచనం ప్రకారం You can read the verse if you want to read it once. 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలు Acts 20:24. 20:24. అపోస్తలుల కార్యములు 20:24 అండి. అయితే దేవుని కృపాసువార్తను బట్టి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైన దానిగా ఎంచుకున్నట్లేదు. Job. But if you ask the same question about your earthly job, I think the answer would be different. అయితే మీరు ఈ భూలోకంలో పని చేస్తున్న పని గురించి అడిగితే మన యొక్క రెస్పాన్స్ లేక మన యొక్క సమాధానం వేరుగా ఉండవచ్చు. Now think with me. నాతో పాటు మీరు కూడా కలిసి ఆలోచించండి. Why would Paul choose that job? ఎందుకని పౌలు ఆ యొక్క ఉద్యోగాన్ని ఆయన తీసుకోవడానికి ఇష్టపడతాడు? Over his life. ఆయన యొక్క జీవితాన్ని పక్కన పెట్టి ఈ ఉద్యోగాన్ని తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడతాడు? Just, casually answer. Sorry? To live is Christ. Okay. Any other answers? Because that life was given to him for the job. ఎందుకనంటే ఆయన యొక్క ప్రాణము ఆయన యొక్క జీవితము దేవుడు ఆయనను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆ ఉద్యోగం చేయడానికి. Understood? మీకు అర్థమైందండి? So if he is not doing that job, his life is a waste. అయితే దేవుడు ఆయనకు అప్పగించిన ఆ యొక్క పరిచర్యను ఆయన చేయకపోతే ఆయన యొక్క జీవితము శూన్యము. అది దేనికి పనికిరాని విషయము. Yes or no? He says, I have been set apart at birth, and the setting apart was for the gospel of Jesus Christ among the Gentiles. So if he is not doing that gospel, his life which is set apart is a waste. That's what Paul believes. పౌలు ఏమంటున్నాడంటే నేను నా తల్లి గర్భము నుంచి దేవుడు నన్ను ప్రత్యేకపరిచి సువార్త కొరకు నన్ను ఏర్పరచుకున్నాడు, కాబట్టి ఆ సువార్త ప్రకటించే పని నేను ఇప్పుడు చేయకపోతే నా జీవితం శూన్యము, నా జీవితం వేస్ట్ అంటున్నాడు. Beloved, like we talked about that rope, if we talk about our life, I think if our life is this much, gospel comes at this part.
అయితే ఇందాక మనం చూసుకున్న తాడు ఆ చివర్లో ఎర్ర గురుతు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంత పొడుగు మన జీవితం ఉంటే ఆ సువార్త ప్రకటన అనేది ఎక్కడో ఒక చిన్న భాగంలో వస్తుంది చివర్లో. Yes or no? అవునా కాదా? But for Paul, if this is his life, it's filled with gospel. అయితే పౌలు జీవితం అలా కాదండి. ఆయన యొక్క జీవితము ఇంత పరిమాణం మనం ఎంచుకుంటే ఆ జీవిత పరిమాణం మొత్తం కూడా సువార్తతో నింపబడింది. You might, say, brother, that's only for an evangelist, because Paul is an evangelist. అయితే మీరు అనొచ్చు, సహోదరుడా, అది మరి సువార్త ప్రకటించే వారికి మాత్రమే, ఎందుకంటే పౌలు మరి సువార్త ప్రకటించేవాడు కాబట్టి అని మీరు అనొచ్చు. If you look at the book of Acts and the Gospels and see what is the life of a disciple, evangelism is a default quality. అయితే మనము సువార్తల్లో లేక అపోస్తల కార్యాలను మనం చూసినప్పుడు ఒక శిష్యుని యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు మరి సువార్త ప్రకటన అనేది ఒక చివరి భాగం మాత్రం కాదండి. తమ జీవితంలో వాళ్ళు చేసేదే సువార్త ప్రకటన. If you specifically want to talk about what evangelists did in the book of Acts and the epistles, మరి అపోస్తల కార్యాల్లో పత్రికల్లో కూడా నిజంగా ఈ సువార్త ప్రకటించే వాళ్ళు ఏమి చేశారు అనే విషయాన్ని మనం నిజంగా ఆలోచిస్తే their scope of witnessing was on a larger scale. They went out, they initiated missions. అయితే వాళ్ళు సాక్ష్యము చెప్పిన పరిధి చాలా గొప్పదండి. వాళ్ళు ఉన్న చోట మాత్రమే చెప్పకుండా వాళ్ళు మిషన్స్ ని వాళ్ళు తయారు చేసి వాళ్ళు ముందుకు వెళ్లి వివిధ ప్రదేశాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. But personal witnessing was the mark of every disciple. అయితే శిష్యుడు అనే యొక్క మాటకి అర్థం ఏంటంటే వాళ్ళు వ్యక్తిగత సాక్ష్యాన్ని ఒకళ్ళ తర్వాత ఒకరికి పంచుకోవడం అనే విషయం. Sometimes in our churches we have misunderstood this truth. అయితే మన యొక్క సంఘాల్లో ఈ యొక్క సత్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు కొన్ని విషయాల్లో. Then you might be wondering, like, we are a normal church audience and why this brother is so obsessed about gospel for all of us. అయితే మేము ఒక మామూలు సంఘం కదా, ఈ సహోదరుడు స్వార్థ ప్రకటన పదే నొక్కి ఎందుకు చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. Because that's the task that God has given every individual, and our Bible study, our worship, our youth meeting, everything should lead us to that. Otherwise these whole things are not doing their part properly. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించిన గొప్ప పరిచర్య ఏంటంటే సువార్త ప్రకటన. మనం బైబిల్ పఠనం చేస్తున్నా, యూత్ మీటింగ్ లో ఉన్నా, ఆరాధనలో ఉన్నా, ప్రతి విషయంలో ఉన్నా కానీ మనం చేయాల్సింది ఏంటంటే సువార్త ప్రకటన. In Timothy, Paul talks about the church that it is the support and the pillar of truth. అయితే మరి తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, సంఘము మరి సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అని చెప్తున్నాడు. What does he mean there? అక్కడ ఏమంటున్నాడు, దాని అర్థం ఏంటి? The church in its life protects the truth about God and it witnesses the truth to the outside world. సంఘము దేవుని యొక్క సత్యాన్ని పదిలపరిచి ఆ యొక్క సత్యాన్ని బయట ఉన్న లోకానికి చాటి చెప్పేదిగా ఉంటుంది. It is the responsibility of every individual in the church. అయితే ఆ సువార్త ప్రకటన అనేది సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని యొక్క బాధ్యత. Sometimes people might ask, brother, I don't know how to talk. కొంతమంది అనొచ్చు, సహోదరుడై నాకు ఎలా మాట్లాడాలో తెలియదండి అని చెప్తారు. Right? Brother, I don't know the answers for what people ask. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేవండి అని చెప్తారు. We are trying to plant, I'll tell you a small experience from my life recently. నా యొక్క జీవితంలో ఇటీవల జరిగిన ఒక చిన్న అనుభవాన్ని నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. We wanted to reach more souls in a new place in the హైదరాబాద్ ప్రదేశంలో నశించిపోతున్న ఆత్మల్ని కొంతమందిని కలుసుకోవాలని మేము ఆశతో ముందుకు వెళ్తూ ఉన్నాము. And we don't know what to do. మాకు ఏం చేయాలో తెలియలేదు. We just go and walk on the road. మేము అలాగ వెళ్ళి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. With a prayerful heart. మరి ప్రార్థనా పూరితమైన హృదయంతో అలాగ వెళ్తున్నాము. It's a Christmas season, so some people have stars. అయితే క్రిస్మస్ సీజన్ కాబట్టి కొంతమంది ఇళ్ళ బయట స్టార్స్ ఉన్నాయి. We go and knock on their door. అలాంటి ఇళ్ళ బయటికి వెళ్ళి మనం తలుపు కొడతాము. And we ask them, brother, are you Christians? సహోదరుడా మీరు క్రైస్తవులు అని అడుగుతాము. We get to know them. మరి దాన్ని బట్టి మాకు అర్థం అవుతుంది వాళ్ళు క్రైస్తవులో కాదు. Why I am telling all of this is, ఎందుకని ఇదంతా మీకు చెప్తున్నాను, you don't have to know anything to do evangelism. మీరు సువార్తీకరణ లేక సువార్త ప్రకటించడానికి మీకు ఏమీ అక్కర్లేదండి. You just have to be ready in your heart. నీ యొక్క హృదయంలో నీవు స్థిరముగా ఉండాలి, లేక ఆ యొక్క సువార్త ప్రకటించాలనే ఆశ నీ హృదయంలో ఉండాలి. One day you will walk and you will not get anything. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు నడుస్తున్నా కానీ సువార్త ప్రకటించడానికి ఎవరు ఉండరు. You will think, oh, I am walking here
I didn't achieve anything, so tomorrow I'll have a plan B. అయితే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నడుస్తున్నాము, ఇప్పుడు స్వార్థ ప్రకటించడానికి ఎవరు లేరు, తర్వాత వచ్చి మనం ఇంకో ప్లాన్ ప్రకారం చూద్దాంలే అని అనుకోవచ్చు. If that doesn't work, you'll have a plan C. God is going to lead you there. దేవుడు ఒకవేళ అది జరగకపోతే ఇంకొక పరిస్థితిలోకి, లేక ఇంకొక మనిషి దగ్గరికి, ఇంకొక ఇంటికి దేవుడిని నడిపిస్తాడు. But plan C is not going to come at all if you didn't take your first step. అయితే ఆ యొక్క సంగతి ఇప్పుడు రాదు, ఎందుకంటే నువ్వు మొట్టమొదటిగా నీ యొక్క కాళ్ళు ముందుకు వేసి నువ్వు స్వార్థ చెప్పడానికి ఇష్టపడలేదు కాబట్టి. Why am I speaking all of this is? ఎందుకని ఇదంతా మీకు చెప్తున్నానంటే, as churches today, brethren churches, we spend so much time studying God's word, we spend so much time in prayer, we have fellowship, everything, but how much are we witnessing to the world? That thing is so lacking in us. బ్రదర్ అండ్ చర్చెస్ లో జరిగే విషయం ఏంటంటే, మనం చాలా సార్లు వాక్య పఠనం చేస్తాము, ప్రార్థన చేస్తాము, ఆరాధన చేస్తాము, కానీ మరి బైబిల్ పట్టుకొని బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటన అనేది మనలో చాలా కొరతగా ఉందండి. I'll give you an illustration which you can understand. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. You wanted to make nice biryani. మీరు ఒక మంచి బిర్యానీ తయారు చేసుకోవాలనుకున్నారు. Last night's biryani was awesome. మరి నిన్న పెట్టిన బిర్యానీ చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. If it was not dinner, I would have eaten double. ఒకవేళ నాకు డిన్నర్ గా లేకపోతే 2 బిర్యానీలు తినేసేవాడిని నేను. So you wanted to make biryani, you go and get some nice meat. అయితే బిర్యానీ తయారు చేయాలి కాబట్టి బయటికి వెళ్ళి మరి చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా మంచిది తెచ్చుకుంటాము. For mutton, what is the best part of the goat for biryani? మరి బిర్యానీలో మరి ఆ యొక్క మేకలో మంచి శ్రేష్టమైన భాగం ఏంటి? Brothers or sisters, who will tell? Brothers are the better cooks, right? In our youth group, all the boys cook way better than the girls. అయితే మా యొక్క యూత్ గ్రూప్ లో, మా యొక్క యవనస్తుల గుంపులో మరి సహోదరులు సహోదరుల కంటే చాలా బాగా వండుతారు వంటలు. If I once out of curiosity asked the mutton shop guy which is the best part for biryani. అయితే నేను ఒకరోజు ఆసక్తికరంగా ఆ యొక్క మటన్ షాప్ అతన్ని అడిగాను, ఈ యొక్క మేకలో శ్రేష్టమైన భాగం ఏది అని చెప్పి. I think everyone will go today afternoon and try. So it's the thigh and the rib cage part, that meat is very good for biryani. అయితే పక్క భాగము తొడ భాగము చాలా శ్రేష్టమైన భాగము అని ఆయన చెప్పాడు నాకు. So you bring the meat, you wash it, rice, soak it, cook everything. అయితే మరి ఆ యొక్క మరి మీట్ ని మీరు తీసుకొస్తారు, తర్వాత రైస్ వేస్తారు, దాన్ని నీళ్ళలో పెడతారు, కొద్దిసేపు అది అయిపోయిన తర్వాత దాన్ని వండుతారు. Okay, now you take a nice plate. ఇప్పుడు ఒక మంచి పళ్ళెం మీరు తీసుకుంటారు. And you put, there is a way to serve biryani, right? You cannot just take and put. మరి బిర్యానీని మరి ఒక ప్లేట్ లో వేసే పద్ధతి ఉంది, ఎట్లా పడితే అట్లా చేయటం కాదు, ఆ పద్ధతి ప్రకారం చేయాలి. It will be in layers, so you pick each layer and balancely put it on a plate. అది పొరల పొరలుగా ఉంటుంది వండిన దాన్ని బట్టి, కాబట్టి పొరల పొరలుగా దాన్ని తీసి ఆ ప్లేట్ లో మీరు వేస్తారు. You keep it like this. అలాగా పెట్టుకుంటారు. And you keep looking at it. మరి అలా పెట్టుకుని దాని వైపు చూస్తున్నారు అనుకోండి, You don't eat it. మీరు తినలేదనుకోండి, not for 5 minutes, not for 10 minutes, you never eat it. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, అలాగే పళ్ళెంలో పెట్టుకుని దాని వైపు చూస్తున్నారు కానీ మీరు తినట్లేదు. Is it funny or something is wrong? అయితే అది ఆహ్లాదకరంగా ఉందా, లేకపోతే మీలో ఏమైనా తేడా ఉందా? Something is wrong, right? Biryani is made to eat. బిర్యానీ తయారు చేసింది తినడానికి, కాబట్టి అలా చూడటానికి కాదు కదా. In the same way, we study the Bible, so we go out and tell people. కాబట్టి మనం బైబిల్ గ్రంథం ఎందుకు చదువుతామంటే అలా బిర్యానీ చూసినట్టుగా చూడటానికి కాదు, కానీ బయటికి వెళ్ళి స్వార్థ చెప్పడానికి. So having wonderful Bible study, wonderful worship, everything, and not witnessing or evangelizing is like making a wonderful biryani but never eating it. There's no point. అయితే అద్భుతమైన వాక్య పరిచర్య, అద్భుతమైన వాక్య పఠనము, అద్భుతమైన ఆరాధన ఇవన్నీ చేసిన తర్వాత మనము బయటికి వెళ్ళి సువార్త చెప్పకపోతే, ప్రజలకు చెప్పకపోతే, అది బిర్యానీ తయారు చేసి దాన్ని తినకుండా దాన్ని చూస్తూ ఉన్నట్టు అనమాట. Our whole faith is in question, if you would ask me. అయితే మన విశ్వాసాన్ని మొత్తానికి ఒక ప్రశ్నార్థకం మనం పెట్టుకోవచ్చు. I'm making very controversial statements, right? నేను చెప్పే మాటలు మీకు ఇష్టపడకపోవచ్చు మీరు. But beloved, we are living in a country with 1.3 billion people. అయితే ప్రియులారా, మనము 1.3 బిలియన్ లేక 130 కోట్లు ప్రజలు ఉంటున్న దేశంలో మనం నివసిస్తున్నాము. We are celebrating a new year. అయితే ఇప్పుడు మనము కొత్త సంవత్సరాన్ని మనం ఆచరించుకుంటున్నాము. And we understood that our time is very little. మనకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క లోకంలో మనకి జీవితం చాలా తాత్కాలికము, చాలా కొంచెము. And from Paul's life we understood that the task for which you and me are made is to be witnesses of this great God. అయితే
పౌలు యొక్క జీవితం ద్వారా మనకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఈ లోకంలో ఎందుకు పుట్టామంటే ఈ యొక్క గొప్ప దేవుని యొక్క సాక్షులుగా ఉండటానికి. If you constantly keep praising God, మరి మీరు మరి కంటిన్యూస్ గా దేవుని స్తుతిస్తూ ఉంటే you know what he will tell? ఆయన ఏమంటాడు? I'm imagining. నేను ఇలా ఊహించుకుంటున్నాను. Same thing, can you please go outside and tell? అయితే బాబు నువ్వు ఎలాగైతే నన్ను స్తుతిస్తున్నావో చాలా ఆహ్లాదకరంగా అదే విషయం నువ్వు బయటికి వెళ్ళి చేస్తావా అని అడుగుతాడు. Same things, just go outside and tell. ఇక్కడ నువ్వు చెప్పే విషయాలే దయచేసి బయటికి వెళ్ళి లోకంలో ఉన్న వాళ్ళకి చెప్తావా అని అడుగుతాడు దేవుడు. In 2026, let us take a burden for the perishing souls. అయితే 2026 సంవత్సరంలో నశించిపోతున్న ఆత్మల యొక్క భారాన్ని మన హృదయం మీద పెట్టుకోవడానికి మనం ఇష్టపడదాం. That is why our life has been given to us. అందుకనే ఈ యొక్క జీవితం మనకి ఇవ్వబడిందండి. That is why Paul worked with his hands and provided for himself so he could preach the gospel. అందుకనే పౌలు తన సొంత చేతులతో పనిచేసి డేరాలు కుట్టుకొని ఆయన తన జీవనోపాధిని సంపాదించుకున్నాడు. ఎందుకంటే స్వార్థ ప్రకటించడానికి. That is why God has given us work so we can eat and be alive and do his work. అందుకనే దేవుడు కూడా మనకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఎందుకంటే మన ఉద్యోగాల ద్వారా మనం తిని మన పనులు మనం చేసుకొని దేవుని యొక్క పనికి ప్రాధాన్యత ఇస్తామని. I know as a community we have a responsibility to, be future proof, provide for our generations, build and grow, but we are missing the main point while doing all of this. అయితే సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మన కోసము కొంత ఆస్తిని మనం పక్కన పెట్టుకోవాలి, మన పిల్లల కోసం కొంత పక్కన పెట్టుకోవాలి, ఇవంతా మంచిదే. కానీ ఇవి చేస్తూ ఉన్నప్పుడు ఒక మెయిన్ పాయింట్ లేక ముఖ్యమైన ప్రణాళికను మనం మర్చిపోయే వారంగా ఉంటున్నాము. Paul could do all that and still live his life purposefully. పౌలు అదంతా చేసి కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆయన కోసం నమ్మకంగా జీవించగలిగాడు. So it's about balancing things. That's life. ఈ యొక్క రెండిటిని కూడా సమతూకంలో లేక సమపాళ్లతో కలిగి చేయటం అనేదే జీవితము. How we are able to balance our work life with the real life which God intended for us. మన యొక్క ఉద్యోగ జీవితాన్ని దేవుడు ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎలా జీవించాలని ఈ రెండిటిని ఎలాగ మనము సమపాళ్లలో చేయగలుగుతున్నాము. Beloved, if we really plan and pray, God will really help us to live that kind of life. అయితే మనం నిజంగా ప్రణాళిక పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపితే దేవుడు అలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. Look at what he calls his job. ఆయన యొక్క ఉద్యోగాన్ని ఆయన ఎలాగ పిలుస్తున్నాడో మనం గమనిద్దాము. Finish my task. 24. He says, so that I may finish my task. ఇక్కడ ఏమంటాడంటే ఏ ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని. What does that mean? తుదముట్టింపవలెనని అంటే అర్థం ఏంటండి? Not try. అంటే అదేదో ప్రయత్నం చేయటం కాదు. He is a man of, I believe is a workaholic. పౌలు ఎప్పుడు కూడా పనిలో నిమగ్నమై ఉండేవాడు. You go to your manager and say, sir, I tried. మీ యొక్క మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ప్రయత్నం చేశాను అంటే ఎలా ఉంటుంది? What he'll say? ఆయన ఏమంటాడు? Wow, thank you so much. చాలా మంచిది, చాలా గొప్ప ప్రయత్నం చేశామంటాడా? Paul is not saying that. పౌలు అలాగ అంటలేదండి. When he is done. That's how he wants to finish his job. ఆయన ప్రయత్నం చేయట్లేదు కానీ తుదముట్టించాను అంటున్నాడు. అంటే కార్యాన్ని ముగించాను అంటున్నాడు. A man of resolve with absolute clarity. ఆయన యొక్క మనసులో ఈ స్పష్టత కలిగి ఉంటున్నాడు. నేను ప్రయత్నం చేసేవాడిని కాదు, తుదముట్టించేవాడిని అన్న విషయంలో. My task and the ministry, నా యొక్క పని, నా యొక్క పరిచర్య. He calls himself as a servant. ఆయన తను తాను దాసునిగా ఆయన చెప్పుకుంటున్నాడు. These days people exalt themselves when they are little spiritually useful in few places. అయితే ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే ఒక 2-3 చోట్ల ఏదో ఆత్మీయంగా వాడబడితే వాళ్ళని వాళ్ళు చాలా హెచ్చించుకుంటారండి. Beloved, head weight will put you off balance. అయితే మన తల మీద ఉన్న పొగరు మనల్ని ఈ యొక్క బ్యాలెన్స్ నుంచి తప్పించే విధంగా ఉంటుంది. If there is too much weight here, what will happen? It will fall this side. It's not good. మనకు అహంభావము లేక పొగరు ఉంటే మనం ఇటుగానే అటుగానే పడిపోయే వారంగా ఉంటాము. He looks at the job of evangelizing as a privilege which God gave him. అయితే దేవుడు సువార్తీకరణ అనేది పౌలుకి ఇచ్చిన ఆధిక్యతగా ఆయన భావిస్తున్నాడు. And he says he received from the Lord Jesus. ఈ యొక్క ఆధిక్యత ప్రభువు దగ్గర నుంచి ఆయన పొందాను అని చెప్పుకుంటున్నాడు. About what is he talking there? అక్కడ దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు? He is talking about his encounter with Jesus. యేసు ప్రభువు వారిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడో ఆ విషయాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. On the road to Damascus. దమస్కు వెళ్తున్న మార్గములో. And what is that task? To testify to the good news of God's grace. అయితే యేసు ప్రభువు వారి యొక్క కృపను గూర్చి సువార్త ప్రకటించటమే అనేది ఆయన యొక్క ధ్యేయము.
The term called good news, అయితే ఇక్కడ గాస్పల్ లేక మంచి వర్తమానం లేక సువార్త అనే మాట someone did some research on it and said it has a grander meaning. అయితే ఒక ఆయన దాని గురించి పరిశోధన చేసి దానికి ఇంకా ఉన్నతమైన అర్థం ఉంది అని చెప్పాడు. It had a cultural meaning back in the day when it was used. అయితే 2000 సంవత్సరాల క్రితం ఆ వాక్యం వాడబడినప్పుడు ఆ మాట వాడబడినప్పుడు దానికి ఆ యొక్క సమాజ సంబంధమైన లేక కల్చరల్ మీనింగ్ ఉండేది. It had at least two meanings. దానికి రెండు అర్థాలు ఉండేవి or two usages. లేక రెండు వాడుకలు ఉండేవి. One is a military usage. ఒకటి మిలిటరీ యూసేజ్ అంటే సైనిక సంబంధించిన వాడుక, సైనికులకు సంబంధించిన వాడుక. Second is a political usage. రెండవది ప్రభుత్వానికి సంబంధించిన వాడుక. The military usage was మరి సైనికులకు సంబంధించిన వాడుక ఏంటంటే when two parties were at war. మరి ఈ రెండు గుంపులు వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నప్పుడు It usually happened in some open place out somewhere. మరి ఎక్కడో ఒక మైదాన ప్రదేశంలో అలాంటి యుద్ధం జరిగేది. Away from the city walls. మరి ఆ పట్టణపు గోడల దగ్గర నుంచి దూరంగా మైదానంలో జరిగేది ఆ యుద్ధము. And on the city walls there will be soldiers standing and looking at the open fields. అయితే ఆ యొక్క పట్టణపు గోడల మీద సైనికులు నుంచొని ఆ యొక్క మైదానం వైపు వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. And from the place of war a soldier will be coming rushing to the city. అయితే ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అక్కడ నుంచి ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ ఈ పట్టణపు గోడల దగ్గరికి వస్తూ ఉంటాడు. These soldiers on the wall will be looking for that soldier. Is anybody coming running? Is anybody coming running? ఈ యొక్క పట్టణపు గోడ మీద ఉన్న సైనికులు అలాగా మైదానం నుంచి ఎవరైనా యుద్ధంలో నుంచి పరిగెత్తుకుని వస్తున్న సైనికుడు ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉంటారు. You know why? ఎందుకని అలాగా? That person will have the news of whether they won in the war or they lost in that war. ఎందుకని అలా చూస్తారంటే ఆ పరిగెత్తుకుని వస్తున్న సైనికుడు యుద్ధంలో వాళ్ళు గెలిచారా లేక ఓడిపోయారా అనే వర్తమానాన్ని మోసుకొని వస్తాడు కాబట్టి. The whole city behind this soldier is dependent on what is coming out from the mouth of that soldier who is coming. అయితే పరిగెత్తుకుని వస్తున్న సైనికుడి నోట్ల నుంచి వచ్చే మాట మీద ఈ యొక్క వెనకాల ఉన్న పట్టణం అంతా ఆధారపడి ఉన్నది. Can you imagine the burden that person would have? అయితే ఆ వర్తమానాన్ని మోసుకొని వస్తూ పరిగెత్తుకొని వస్తున్న ఆ సైనికుని యొక్క హృదయంలో ఎంత భారం ఉంటుందో మీరు గ్రహించగలరా? If there is victory, that soldier would come running on the horse and shout from afar of good news. అయితే నిజంగా గనక వాళ్ళు యుద్ధంలో గెలిచే పని అయితే ఆ యొక్క సైనికుడు ఆ యొక్క గుర్రం మీద పరిగెత్తుకుని వచ్చి అందరి ముందు నుంచొని ఆ యొక్క గొప్ప సమాచారాన్ని ఎలుగెత్తి ప్రకటిస్తాడు. He would be at the top of his lungs full of joy. ఆయన యొక్క మరి లంగ్స్ లో ఎయిర్ అంతా నింపుకొని ఎంతో గొప్ప శబ్దంతో ఆయన అరిచి చెప్తాడు మనం గెలిచామని. He will shout to the soldier on the city wall afar off saying good news, we have won the war. దూరముగా ఆ యొక్క పట్టణపు గోడ మీద ఉన్న సైనికుని చూచి ఇదిగో సైనికుడా మనం గెలిచాము, మనము యుద్ధంలో గెలిచామని ఎలుగెత్తి ఆయన చాటిస్తాడు. Oh, that news is symphony to the soldier who is listening. అయితే ఎవరైతే ఆ యొక్క వర్తమానాన్ని వింటున్నాడో ఆ యొక్క సైనికుని చెవుల్లో అది ఎంతో మధురమైన సంగీతం లాగా ఉంటది. The moment he listens, ఎప్పుడైతే ఆ యొక్క విషయాన్ని ఆయన వింటాడో he will turn around and shout it to the city. ఆయన ఆ యొక్క సంగీతం మధురమైన ఆ యొక్క విషయాన్ని సంగీతం లాగా ఉండే విషయాన్ని విని వెనక్కి తిరిగి ఆ పట్టణంలోని ప్రజలందరికీ చెప్తాడు ఇదిగో మనం గెలిచామన్న విషయం. From there the news will pass on like a ripple, like when you put a stone in the water, it spreads like that. The news spreads. నీళ్ళలో మనము ఒక చిన్న రాయిని వేసినప్పుడు ఎలాగైతే చిన్న చిన్న అలలు అలా ముందుకు వెళ్ళిపోతాయో అలాగా ఈ యొక్క మంచి వర్తమానము ఆ యొక్క పట్టణంలో ప్రజలందరూ చెప్పుకుని వాళ్ళు ఆనందిస్తారు. That is the term that is used for the good news about Jesus Christ. అయితే మరి ఇక్కడ గుడ్ న్యూస్ అనే మాట లేక మంచి వర్తమానం లేక సువార్త అనే మాటకు ఆరోపించబడిన అర్థము అది. The war is over. ఇప్పుడు యుద్ధం అయిపోయింది. The sin is defeated. మరి పాపానికి శిక్ష విధించబడింది, పాపము ఓడిపోయింది. Christ has won the war for us. యేసుక్రీస్తు ప్రభువారు విజయవంతుడిగా ఆయన యుద్ధాన్ని గెలిచాడు. We need to celebrate. ఇప్పుడు మనమందరం కూడా ఒక పండుగను ఆచరించే వారంగా ఉండాలి. But the world behind us doesn't know that good news. అయితే మన వెనకాల ఉన్న లోకానికి ఈ యొక్క మంచి వర్తమానము తెలియదు. We need to turn around and shout to the world that Jesus died for them and rose again. మనము వెనక్కి తిరిగి వెనక ఉన్న లోకానికి ఈ విషయం చెప్పాలి. ఇదిగో లోకమా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు, ఆయన తిరిగి లేచాడు. ఇదే మంచి వర్తమానము. Imagine the soldier on the wall keeps the news to himself. అయితే ఒకవేళ ఈ సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చి గెలిచామని వార్త చెప్పినప్పుడు గోడ మీద ఉన్న సైనికుడు ఓకే మంచిది గెలిచామని చెప్పి ఆ వార్తని తనతోనే ఉంచుకున్నాడు అనుకోండి. What would you call him? అప్పుడు అతను మనం ఏమని పిలుస్తాము? You can imagine. Any word will be less.
మరి To say to him, ఆయన ఎంత తిట్టినా గానీ తక్కువే అనుకోవచ్చు మనం. beloved, that is you and me. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నాము. If you have tasted the goodness of the Lord, Peter says, grow. అయితే నువ్వు గనక దేవుని యొక్క మంచితనాన్ని గనక రుచి చూచిన వాడివైతే నువ్వు ఎదిగేవాడుగా ఉండాలి. That if is very important there. అక్కడ ఇఫ్ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. If you are not growing, maybe you haven't really tasted that goodness. అయితే నువ్వు నిజంగా నీ జీవితంలో ఎదగకపోతే దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు రుచి చూడలేదేమో. Paul on the road to Damascus, he met Christ. పౌలు దమస్కునకు వెళ్తున్న మార్గంలో యేసుక్రీస్తు వారిని సంధించాడు. It's very interesting how he met Christ. ఆయన ఎలాగ ప్రభువారిని ఎదుర్కొన్నాడో అది చాలా ఆసక్తికరమైన విషయము. He would have heard about Jesus during his earthly life. ఆయన తన యొక్క భూలోక జీవితంలో యేసుప్రభు వారిని గురించి విని ఉండవచ్చు. But he physically never met him, at least there is no record. అయితే బాహ్యముగా ఆయన యేసుప్రభు వారిని ఎప్పుడూ ఎదుర్కొనలేదు, అది మనకు ఎప్పుడు అక్కడ రాయబడలేదు. And this Jesus went out and spread everything. అయితే యేసు ప్రభు అనే వ్యక్తి బయటికి వెళ్ళి అందరికీ ఆయన చెప్పాడు. Against the law. మరి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఆయన బోధించాడు. Paul's mission was to suppress that Jesus movement. అయితే ఆ యొక్క మార్గము అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మార్గాన్ని ఈ యొక్క పౌలు దాన్ని నొక్కివేయడానికి లేక దాన్ని నిర్మూలించడానికి వచ్చాడు. And suddenly from heaven he hears a voice. అయితే పరలోకము నుంచి ఆయనకు అకస్మాత్తుగా ఒక స్వరం వినపడింది. A heavenly voice. ఒక పరలోక సంబంధమైన స్వరము. Saul, Saul, why are you persecuting? పౌలా పౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావు అనే మాట. You know, at that moment Paul would have gone dumb. అయితే ఆ యొక్క సమయంలో పౌలుకి మరి మన చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటది. I am Jesus. When that voice came, I somehow imagine it like this. Paul's heart would have stopped for a few seconds and then started again. అయితే ఆ యొక్క మాట నేనే యేసును అని చెప్తే పౌలు యొక్క హృదయము మరి ఒక 2-3 సెకండ్లు కొట్టుకోవడం ఆగిపోయి మరలా కొట్టుకోవడం ప్రారంభించింది అని నాకు అనిపిస్తుంది. This Jesus is in heaven? ఈ యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడా? The one they killed? వాళ్ళు చంపిన యేసు పరలోకంలో ఉన్నాడా? Oh, he rose again? నిజంగా లెగిసాడా ఆయన మూడో దినాన? That was what Saul, a staunch Jew, would have thought at that moment. అయితే ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ట కలిగిన యూదుడైన పౌలు అలాగ ఆలోచించి ఉంటాడు ఆ సమయంలో. But then in another moment he would have understood, oh, this is God who came down as Jesus. అయితే అదే సమయంలో ఆయనకి ఇంకొక అర్థము వచ్చి ఉంటుంది. ఏంటంటే ఓ నిజంగా ఈయనే దేవుడు, ఈయనే నిజమైన ప్రభువు అని ఆయన ఆలోచించి And ఉంటాడు. he would have been like, oh my goodness, what did I do? ఆయన అనుకొని ఉంటాడు, అయ్యో నేను ఇంతకాలం ఎవరిని శ్రమ పెట్టాను, నేను ఏం చేశాను ఈయనకు విరోధంగా ఆయన ఆలోచించి ఉంటాడు. From that moment he dedicated his life to witness to this God who came down and died and was persecuted. ఆ యొక్క సమయం నుంచి కూడా నిజంగా పరలోకం నుంచి దిగి వచ్చి నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఈ యేసు ప్రభు కోసమే నా జీవితం అంకితమని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. He understood what love is. ప్రేమ అంటే ఏంటో ఆయన అప్పుడు నిజంగా తెలుసుకున్నాడు. That a God can come down and die for his people. పరలోకములో ఉన్న గొప్ప దేవుడు మానవావతారిగా లోకమునకు వచ్చి తన యొక్క ప్రజల కోసం ఆయన చనిపోగలడు అనే సత్యాన్ని ఆయన నేర్చుకున్నాడు. And that's why he calls that news as the gospel of grace. అందుకనే ఆయన ఆ యొక్క సువార్తను సమాధాన సంబంధమైన సువార్త అని పిలవగలిగాడు. Means God coming and dying for such unworthy people, that is grace and love. అయితే నిత్యుడైన దేవుడు ఏమీ లేని మానవుల కొరకు ఆయన లోకమునకు వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించడమే అది కృపా సంబంధమైన సువార్త. And if we want to witness to the world, మనము గనక లోకానికి సాక్షులుగా ఉండాలనుకుంటే our channel is that same love and same grace. ఆ యొక్క ప్రేమ ఆ యొక్క కృప మన జీవితాల్లో కూడా అది ప్రవహించాలి, ఆ ద్వారానే మనం వెళ్ళాలి. Only then we can witness to this great gospel. అప్పుడు మాత్రమే ఈ యొక్క గొప్ప సువార్త కోసము మనము సాక్షులుగా ఉండగలము. I am so thankful for your keen listening. మీరు చాలా జాగ్రత్తగా చెవియొగ్గి విన్నారు, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. I'm so thankful to this church for this invitation to come and fellowship with you all. మీ అందరితో కలిసి ఇలాగా నా యొక్క తలంపులు పంచుకోవడానికి మీరు ఇచ్చిన మరి ఆధిక్యతను బట్టి సంఘానికి నేను కృతజ్ఞుడై ఉన్నాను. Your hospitality and love was so good. మీ యొక్క ప్రేమ, మీ యొక్క హాస్పిటాలిటీ నాకు చాలా మంచిగా అనిపించింది. God willing, I'll see you again soon. దేవుని కృపను బట్టి దేవుని చిత్తమైతే మరలా మీ దగ్గరికి మిమ్మల్ని చూడాలని నేను ఆశపడుతున్నాను. All glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Amen.